నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందిస్తామన్న సీఎం జగన్. సాంకేతిక కారణాలతో పథకాలు రాని వారి కోసం కొత్త కార్యక్రమం చేస్తున్నామని స్పష్టం. 17వ డివిజన్లో కొనసాగుతున్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడప పాదయాత్ర. ప్రజా సమస్యలన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిష్కారం చేస్తామని వెల్లడి. యాత్ర 2 సినిమా టీజర్ విడుదల. ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తున్న టీజర్. అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. ఇలా ఏటా 2 పర్యాయాలు జనవరి, జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్, జూలై నెలలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు గడప గడపకు మీ అవినాష్ హామీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వలేని గ్యారంటీ ఇప్పుడు అధికారం ఇస్తే ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ తారక రామ నగర్ కట్ట ప్రాంతాలలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో నిర్వహించిన అవినాష్ ఈ 4.5 ఏళ్ల ప్రభుత్వంలో పాలన అందించిన సంక్షేమాభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ, దాని తోక పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఇవ్వలేని గ్యారంటీ ఇప్పుడు అధికారం ఇస్తే ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందని, అసలు వాళ్ళ పార్టీకి గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి మాత్రమే అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో అధికారంలోకి వస్తున్నామని పిచ్చి ప్రచారం వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి మాత్రమే అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో అధికారంలోకి వస్తున్నామని పిచ్చి ప్రచారం చేసుకుంటున్నారని, వారు అధికారంలోకి రావడం కల్లా అని అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికే వారు అండగా నిలుస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. చాలా బాగుండాలి, చల్లగా ఉండాలి, మమ్మల్ని అందరినీ బాగా చూడాలి.
డివిజన్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు తంగిరాల రామరెడ్డి గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ సోదరమణి బెల్లం దుర్గా గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు అప్పలనాయుడు గారు, సుజాత గారు, దామోదర్ గారు, దప్పుకొట్టి గారు, కాశీ గారు కానివ్వండి, లక్ష్మి గారు కానివ్వండి, బుచ్చిబాబు గారు కానివ్వండి, 17వ డివిజన్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, రాజులు కానివ్వండి, ఇద్దరు రాజులు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలను, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ గారు పాంప్లెట్ ద్వారా గతంలో ఏదైతే మేము మన ప్రభుత్వం ద్వారా చేసిన కార్యక్రమాలు ఉన్నాయో ఆ సమయంలో ప్రజానీకం మాకు ఏ ఇష్యూస్ అయితే చెప్పారో మళ్ళీ ఈరోజు వాళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు చెప్పిన పనుల్లో దాదాపుగా 95% పనులు హామీలు నెరవేర్చే విధంగా ఈరోజు మేము ముందుకు వెళ్తాం గారు జరిగింది. ఈరోజు తారక రామనగర్ మొత్తం గారు బయటికి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు రిటైనింగ్ వాల్ కట్టించారు. రిటైనింగ్ వాల్ కట్టించిన తర్వాత ఈరోజు ఎంత వరద వచ్చినా ప్రశాంతంగా గుండె మీద చెయ్యేసుకుని నిద్రపోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారని చెప్పని ప్రతి మహిళా గారు ఇంటికి బయటకు వచ్చి మాకు స్వాగతం పలకడం చాలా ఆనందం. నమస్కారం. ఈరోజు 17వ డివిజన్లో 2వ విడత గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం మా యొక్క 17వ డివిజన్లోని తారక రామనగర్కి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, మరియు స్థానిక కార్పొరేటర్ సీనియర్ నాయకులు తంగిరాల రామరెడ్డి గారు, మరియు బూటప్పల నాయుడు గారు, మరి శాప్ డైరెక్టర్ అయిన దామోదర గారు, మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డైరెక్టర్ సుజాత గారు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఒకటే అంటున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఏదైతే సమస్య చెప్పారో ఇంటింటికి పైప్ లైన్ కానీ రిటైనింగ్ వాల్ కానీ ఇవన్నీ కూడా నెరవేర్చి వాళ్ళకి అభివృద్ధిగా 2 కళ్ళతో చూస్తున్నాం బాబు, మరి ఇలాంటి నాయకుడిని చేసి చూపించే నాయకుడిని మేము గెలిపించుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి హారతలతో పూలు జల్లుతూ స్వాగతిస్తూ అవినాష్ గారిని మేము ఎమ్మెల్యేగా చేసుకుంటామని ప్రజానికమే తీర్పిచ్చే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గం ఉంది. మరి అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈరోజు నూతన సంవత్సరంలో కూడా 3000 పెంపుతో పెన్షన్ కార్యక్రమం చేయటం, మరియు ప్రతి ఒక్కరు కూడా అవ్వాతాతలు పెద్దలందరూ కూడా ఒక పండగ వాతావరణంగా ప్రతి ఒక్కరు బాబు మా పెద్ద కొడుకు 3000 ఇచ్చారనే విధంగా ప్రతి అవ్వాతాత కూడా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. గడప అవినాష్ అన్నని కార్యక్రమం 2వ రోజు తారక రామనగర్లో 81 సచివాలయంలో తిరుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అవినాష్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రిటర్నింగ్ వాల్ కట్టారని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి పక్కన వాళ్ళిద్దరు ఫోటోలు కూడా పెట్టుకుంటాం, మాకు శాశ్వత పరిష్కారం చేసింది అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. అయితే గతంలో గెలిచిన 2014లో గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వం 2016లో తారక రామనగర్ను సూపర్ స్ట్రక్చర్ పెట్టింది. సూపర్ స్ట్రక్చర్ పెట్టకముందే ఏదైతే ఇక్కడ చోటాపోటా నాయకులు తెలుగుదేశం వాళ్ళు డబ్బులు దండుకున్నారు, వాళ్ళ దగ్గర పన్నులు వేపిస్తామని, ఇవాళ మేము ప్రజల దగ్గరికి వెళ్తే మా డబ్బులు తీసుకుని మాకు పన్నులు వేయలేదండి వాళ్ళు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అమ్మ మేము కాదు, గద్దె రామారావు తీసుకున్నాడు ఈ డబ్బులన్నీ కూడా అంటే ఆ సచ్చినోడు ఈ తాపు వస్తే చెప్తాను రాను తారక రామారావు వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. ఎందుకంటే చూడటానికి పెద్ద మనిషిగా ఉన్న పేదల దగ్గర డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు పద్ధతి అండి ఇది? యాత్ర 2 సినిమా టీజర్ వచ్చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. అయితే ఏ సంఘటనల ఆధారంగా తీశారనేది మొన్నటి వరకు కాస్త సందేహం ఉండేది. తాజాగా వచ్చిన టీజర్తో వ్యూహం సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అలానే అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఈ టీజర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వైఎస్ జగన్ రాజకీయాలకు రావడానికి కారణమేంటనే అంశాన్ని చిన్న హార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అలానే తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆ అడ్డంకులన్నీ జగన్ ఎలా అధిగమించారు, తిరుగులేని ప్రజానాయకుడిగా ఎలా ఎదిగారన్నదే యాత్ర 2 సినిమా. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. Congress party can create another 100 wise hours. Tell him, if he doesn't fall in line, the consequences will be very harsh. పేదలందరూ జగన్కి అండగా ఉంటారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సోదరి దేవినేని క్రాంతి అన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతనే ఆమె చెప్పారు.
అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని అన్నారు. పథకాలను ఇంటి వద్దకే అందిస్తున్న ఘనత జగన్ సొంతమని ఆమె తెలిపారు. తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్ పాలనలో అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసి కరపత్రాలు పంపిణీ చేశారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. పేద ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న దేవినేని అవినాష్ని గెలిపించాలని ఆమె కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఉన్నామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి మాగంటి నవీన్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైలవరంలో 77.5 లక్షలతో రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ సీఎం జగనన్న సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, దీనివల్ల రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. మైలవరం పట్టణంలో 77.5 లక్షల మార్కెటింగ్ శాఖ నిధులతో నిర్మించ తలపెట్టిన రైతు బజార్ భవన సముదాయ నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతు బజార్ పరిసర ప్రాంతాలను భవన నిర్మాణ సముదాయ ప్లాన్ను పరిశీలించారు. మైలవరం పట్టణ ప్రజల బహిరంగ ప్రయోజనాల కోసం ఇటు రైతులకు అటు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా రైతు బజార్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. రైతు బజార్ల వల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు లభిస్తుందన్నట్లు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా రైతు బజార్ భవన నిర్మాణం పూర్తి చేసి సకాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సీఎం జగనన్న సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, దీనివల్ల రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర అన్నారు. పథకాలను ఇంటి వద్దకే అందిస్తున్న ఘనత జగన్ సొంతమని ఆమె చెప్పారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్లో
గడప గడపకు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి జగన్ పాలనలో అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసి కరపత్రాలు పంపిణీ చేశారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. పేద ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న దేవినేని అవినాష్ని గెలిపించాలని ఆమె కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఉన్నామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్రాంతి తర్వాత కుప్పం నుండి కర్నూలు వరకు, ఒంగోలు నుండి గోదావరి జిల్లాల వరకు కురువ రాజకీయ చైతన్య యాత్రను నిర్వహించబోతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర కురువ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం అధ్యక్షునిగా రాబో కాలంలో కురుబ కులమునకు కావలసిన తిరుపతి పట్టణంలో 5 ఎకరాల భూమి, 5 కోట్ల నిధుల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి పొందుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ భూమి మరియు నిధులతో తిరుపతి నందు శ్రీ కనక భవనం, శ్రీ కవన హాస్టల్ మరియు శ్రీ కనకదాస కళ్యాణ మండపం నిర్మాణమునకై గొప్ప ఎత్తున కృషి చేస్తామని అన్నారు. గత నెల 26వ తేదీన నిర్వహించిన శ్రీ భక్త కనకదాసు గారి 536వ జయంతి వేడుకలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం 8వ వార్షికోత్సవ వేడుకలను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మదనపల్లి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కురువ సంఘము 8వ వార్షికోత్సవం, అదేవిధంగా శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి ఉత్సవాలతో పాటు మా రాష్ట్ర కురువ సంఘం ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు పూర్తయింది. 8వ వార్షికోత్సవ సభ నిర్వహించినాం. దానికి రాష్ట్రంలో నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అతిథులు పాల్గొని ఆ సభ విజయవంతమైంది. 2016లో గౌరవనీయులైన మా తట్టి అర్జునరావు సార్ గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సంఘం నిర్మాణం చేపట్టినాం. ఆ రోజు నుంచి సంఘం బైఫర్కేషన్ తర్వాత విడిపోయినాక ఎన్నో ప్రయాసాలకు వచ్చి గౌరవనీయులైన అర్జునరావు సార్ దానికి ఏర్పాటు చేసినారు. వారికి మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్న కుల సంఘాన్ని అన్ని జిల్లాలకి, గతంలో 13 జిల్లాలు ఉన్నాయి, 13 జిల్లాల్లో ఒక 2 నియోజకవర్గాల జిల్లాలో లేరు, మిగతా అన్ని నియోజకవర్గాల జిల్లాలను పిలిపించి తను ఎంతో కృషి చేసి ఆ సంఘానికి ఏర్పాటుకు సహకరించినారు. కాబట్టి గౌరవనీయులైన అర్జునరావు గారు శాశ్వత ఫౌండర్గా మొన్న జనరల్ బాడీ మీటింగ్లో శాశ్వత గౌరవ అధ్యక్షుడి హోదా కల్పించినారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో 15, 16 డివిజన్లకు సంబంధించి రామలింగేశ్వర నగర్, గాయత్రి రోడ్ హెల్త్ సెంటర్ నందు 2646 మందికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో
వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 21,586 మంది లబ్ధిదారులకు 6.51 లక్షల లబ్ధి జరిగిందన్నారు. 15-16 డివిజన్లకు సంబంధించి 2,646 మందికి పెన్షన్ పంపిణీ చేశామన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు కరుణిస్తేనే పెన్షన్ అనేది వచ్చేదన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో 15-16 డివిజన్లకు సంబంధించి రామలింగేశ్వర నగర్, గాయత్రి రోడ్ హెల్త్ సెంటర్ నందు 2,646 మందికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 21,586 మంది లబ్ధిదారులకు 6.51 లక్షల లబ్ధి జరిగిందన్నారు. 15-16 డివిజన్లకు సంబంధించి 2,646 మందికి పెన్షన్ పంపిణీ చేశామన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు కరుణిస్తేనే పెన్షన్ అనేది వచ్చేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి, గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా అయితే జనాల్ని మోసం చేశారో, ఏ విధంగా అయితే జనాల్ని అన్యాయం చేశారో అవన్నీ గారు చక్కగా బహదూర్ గారు, చల్లారావు గారు, అదేవిధంగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి రాధిక గారు కానివ్వండి, దుర్గా గారు కానివ్వండి, అందరూ గారు వివరించడం జరిగింది. ఈరోజు నేను మీ అందరం గారు కోరుకునేది ఒకటే, ఏదైతే పెద్దలు మాట్లాడారో ఒక్కసారి మీరు ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఇదే ప్రాంగణంలో దాదాపుగా ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా లైనుల్లో నుంచుని గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకునే వాళ్ళం. కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మనకు రావాల్సిన పెన్షన్, మనకి కావాల్సిన పెన్షన్ ఎక్కడికి వెళ్లకుండా 1వ తారీఖు వచ్చిందంటే 5 గంటలకల్లా మన ఇంటి తలుపు బయట ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు కనుక అందజేస్తున్న సందర్భం అనేక మంది పెద్దవాళ్ళు ఉంటారు, పాపం అనేక మంది వికలాంగులు ఉంటారు, మహిళలు ఉంటారు, అనేక ఇబ్బందులు. ఎందుకంటే 1 రోజు 2 రోజులు అయితే పర్వాలేదు, 15 రోజులు లైన్లో నుంచోటం అంటే నెలలో సగం రోజులు పోయినట్టే. వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలకి నెలలో సగం రోజులు మనం ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఉండాలి. కానీ ఈరోజు అలాంటి అవకాశం లేకుండా, అలాంటి అవసరం రాకుండా ప్రతి ఒక్కరికి గారు ఈరోజు ఇంటికే పెన్షన్ పంపిస్తున్నారు. 2024లో మనం కొత్తగా నూతన సంవత్సరంలో అడుగు పెట్టగానే కొత్త పండగ అంటే ఈ రోజు నుంచే పండగ మనకు స్టార్ట్ అయింది. 1వ తారీఖు నుంచే 3000 పెన్షన్ ఇచ్చారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ప్రతిదీ కూడా ఈరోజు 2000 నుంచి 3000 వరకు పెన్షన్ ఇవ్వడమే కాదు, మరి నూతన సంవత్సరంలో మనకు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి ఈరోజు ఎన్నో పథకాలు ప్రతి నెల క్యాలెండర్లో మనకి పండగలు ఉంటాయో లేవో కానీ జగనన్న ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం ప్రతి నెల ఒక పండగ వాతావరణంగా ఉంది. అవునంటారా? ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళలు, మరి మహిళలే చెప్పాలి. మనకి ప్రతిదీ కూడా మహిళా పక్షపాత ప్రభుత్వం అని పేరు పడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు అమ్మఒడి నుంచి చివరి పెన్షన్ వరకు నేరుగా మహిళలకే అకౌంట్లో వేస్తున్నారు. అమ్మఒడి కానీ, కాపునేస్తం, చేదోడు తోడు, చేయూత, చెప్పుకుంటా పోతే 13 రకాల ఇళ్ల స్థలాలు కూడా ఆసరా గురించి కానీ నిజంగా ఇవన్నీ మీరు గమనించి ఈరోజు డ్వాక్రా గ్రూపులు కూడా మహిళలు వీళ్ళందరినీ కూడా ఉన్నత స్థానంలో చూడాలని
మరి పేద వర్గాలందరినీ కూడా ఉన్నత స్థానంలో చూడాలని ఈరోజు ప్రతి పథకం కూడా పేదలకి అర్హులైతే చాలు, కేవలం అర్హులైతే చాలు మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మరి ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ మరో పక్క అభివృద్ధి కూడా ఈరోజు 15-16 డివిజన్స్లో 2 విధాలుగా ఎంతగా డెవలప్ చేశారో మీరు అందరూ గమనించుంటారు ప్రజానికం. మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు స్థానిక ఎలక్షన్స్ అప్పుడు మీరందరూ ఆదరింపుతో ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండి స్టేజ్లో మాట్లాడుతాం. పెన్షన్ కార్యక్రమం గురించి మీకు చెప్పాలి. ఇదే గ్రౌండ్లో మనం గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో పెట్టేవాళ్ళం. ఇది సెంటర్ పాయింట్. బాలాజీ నగర్ చివరి నుంచి రాణిగారి తోట దగ్గర నుంచి ఎలంకుదురుకొండ దాకా 14వ డివిజన్ ఉండేది. అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆన్లైన్ లేదుగా డబ్బులు అయిపోయినాయి అని చెప్పి కనీసం 15 నుంచి 20 రోజులు చేసేవాళ్ళు. పాపం పొద్దున్నే 9:30, 10ంటికి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం 2, 3, 4 దాకా పాపం ఇక్కడే ఉండి పడిపోయేవాళ్ళు. మనందరికీ తెలుసు. అలా బాధపడుతూ చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఏ ఆలోచన చేయలేదు దీని మీద. పెన్షన్ కార్యక్రమాలు ఇస్తూ కొత్త పెన్షన్ కావాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ గతంలో ఇక్కడ ఈ డివిజన్కి 100 పెన్షన్లు ఉండేవి. మామూలుగా 75 రూపాయలు ఇస్తూ అవి కూడా ఇవ్వలేక చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగా 200 రూపాయలు చేసి ప్రజలందరికీ కూడా ఎంతమంది అయితే పెన్షన్లు పెడతారో అందులో మొదటి విడతగా పెద్దవాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్లు కొత్త పెన్షన్లు 2 డివిజన్లకు వచ్చినాయి. ఇవి ఇంకా కొంతమందికి మేము ఇవ్వాల్సి ఉంది. అంటే సపోజ్ ఈ 16వ డివిజన్లో అర్హత ఉన్న వాళ్ళు 30 మంది ఉన్నారు. కానీ ఈ జనవరి నెలలో 16 మందికి ఇస్తున్నాం. మిగతా వాళ్ళు ఎవరో కూడా వచ్చారు. మీరు ఆధారపడద్దు. 1 ఆగస్టు నుంచి 30 నవంబర్ వరకు ఎవరైతే సచివాలయాల ద్వారా అర్జీ తీసుకున్నామో వాళ్ళకి ఇస్తున్నాము. మిగతా వాళ్ళకి రానున్న కాలంలో త్వరగా ఇస్తామని చెప్పి ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాం. ఈ రోజున విజయవాడ నగరం మొత్తం మీద 70,000 పెన్షన్లు 22 కోట్ల డబ్బులు ఇస్తున్నాం. చూడండి ఎంత మొత్తంలో ప్రజా పంపిణీ వ్యవస్థ జరుగుతూ ఉందో. కనుక మీ అందరూ కూడా గుర్తించుకుని రానున్న ఎన్నికల్లో మన తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ గారికి మనం అందరం కనుక ఓట్లు వేసినట్టయితే ఆయన అసెంబ్లీకి పంపిస్తే ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారు. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 11వ రోజుకు చేరిందని సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను భంగనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనికి ధీటుగా మున్సిపల్ కార్మికులు జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్పారంటూ స్పష్టం చేశారు. ఇక మున్సిపల్ కార్మికుల సమ్మెకు ఆటంకాలు కలిగిస్తే క్లాప్ ఆటో యాజమాన్యంతో పాటు టిప్పర్ యాజమాన్యాలకు సరైన గుణపాఠం నేర్పుతామంటూ స్పష్టం చేశారు. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంకి 11వ రోజుకు చేరింది. మున్సిపల్ పంచాయతీలకు చెందిన 11 విభాగాల ఉద్యోగులు ఈ సమ్మెలో కొనసాగుతున్నట్లు ఈరోజు లెనిన్ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ వెల్లడించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నట్లు పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను అడుగడుగునా ఇబ్బందులు పెడుతూ వారి సమ్మెను భగ్నం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి రేపటి నుంచి సరైన గుణపాఠం నేర్పుతామంటూ స్పష్టం చేశారు. ఇక డివిజన్లో చెత్త తరలింపుకు క్లాప్ ఆటో యజమానులు ప్రయత్నించడం తగదని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలియజేశారు. లేని పక్షంలో క్లాప్ ఆటో యజమానులు కూడా తమ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. విజయవాడ నగర వ్యాప్తంగా చెత్త తరలింపుకు వినియోగిస్తున్న టిప్పర్ వాహన కాంట్రాక్టర్లకు 9 కోట్లు చెల్లిస్తున్న విఎంసి అదే సొమ్ముని మున్సిపల్ కార్మికులకు జీతపత్యాలుగా ఇవ్వడానికి మనసు రాకపోవడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి సమ్మెను తీవ్ర స్థాయిలో ఉధృతం చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి, ఈ సమ్మెను బలహీనపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రయోగిస్తూ ఉంది. పోటీ కార్మికుల రంగంలోకి దించింది.
పోటీ కార్మికులే కాదు, క్లాప్ అని చెప్పనేటువంటి పేరుతో ఉన్నటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి స్వయంభూ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని ఆసరా చేసుకొని వాళ్ళని అధీనంలో ఉంచుకొని ఆ క్లాప్ ఆటోలతో పారిశుద్ధ్యం జరిగిందని చెప్పనని చెప్పించుకునేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ఫినామినా. ఆ క్లాప్ ఆటో డ్రైవర్లకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు 18,500 జీతం కావాలని చెప్పి సమ్మెలోకి వచ్చినటువంటి ఈ కార్మికులందరికీ, కార్మికురాళ్ళందరికీ సపోర్ట్గా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. లేదా రేపటి నుండి మీకు కూడా చరమాంకమే, మీకు కూడా చర్మగీతమే. క్లాప్ ఆటో కాంట్రాక్టర్ని మేము చెప్తా ఉన్నాం, నీ బండి రోడ్డు మీదకి వస్తే నీ బండి సంగతి, నీ సంగతి తేలుస్తామని చెప్పనేటువంటిది, నీ డ్రైవర్ సంగతి కూడా తేలుస్తామని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. అంతేకాదు టిప్పర్లు ఈ అన్నిటికీ పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకే దోచిపెట్టేటువంటి దానికి ఈ కమిషనర్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనవరి 19న ఖాజా బాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో ఉరుసు మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ రుహుల్లా 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా ఈరోజు ఆవిష్కరించారు. తొలి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ రుహుల్లాకు మత పెద్దలు అందజేయగా కుల మతాలకు అతీతంగా ఈ ఉరుసు ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా నిలుస్తాయని ఎమ్మెల్సీ రుహుల్లా ఈ సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థాన ఏ గరీబ్ నవాబ్ అజ్మీర్ షరీఫ్ ఖాజా బాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకలు అజ్మీర్ షరీఫ్ ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ జనాబ్ ఎండి రుహుల్లా 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లాకు ఖాజా బాబా ఆశ్రమం కమిటీ వ్యవస్థాపక ధర్మకర్త సీనియర్ జర్నలిస్ట్ పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్ అందజేశారు. జనవరి 19న తలపెట్టిన వేడుకలు విజయవంతం కావాలని మత గురువులు సయ్యద్ అబ్దుల్లా నిజామీ సాహెబ్ దువా చేశారు. ఈ కార్యక్రమంలో ఖాజా బాబా ఆశ్రమం కమిటీ ప్రతినిధులు బిల్డర్ జిలానీ, వహీద్ బాబా, షేక్ వెంకట్, బాషా, జానీ తదితరులు పాల్గొన్నారు. వాంబై కాలనీలో ఖాజా గరీబుల్ నమాజ్ ఆశ్రమం అంటే ప్రపంచంలోని ఖాజా గరీబుల్ నమాజ్ భక్తులు ప్రతి మూల ఎవరో ఒకళ్ళు ఉంటారు. అదేవిధంగా మన సింగ్నాగర్లో మన ఇప్పుడు ఖాన్ గారు ఏంటంటే నిర్వహిస్తున్న అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ సంవత్సరము ఏంటంటే ఆ గ్రంథం కార్యక్రమానికి మన విజయవాడలో ఏంటంటే పలుమూల ఖాజా భక్తులందరూ ఏంటంటే ఇప్పుడు రావాలని మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానిస్తాం. అదేవిధంగా ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మతాలకు అతీతంగా అంటే అక్కడ ఇప్పుడు మనం మొన్న చూసాం, స్వామిలు వచ్చి అక్కడ ప్రత్యేక అన్నదానాలు చేసి ఏంటంటే అందరూ ఏంటంటే హిందూ ముస్లిం భాయ్ అనేది అక్కడ ఒక దర్గా అనేది ఏర్పాటు ఉందండి. ఏంటంటే అదేవిధంగా మన ఖాన్ గారు ఇంత గొప్పగా నిర్వహిస్తున్నారు కాబట్టి మేము అందరూ ఖాన్ గారికి అండగా ఉంటామని, అదేవిధంగా ఖాజా భక్తులు ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 19వ తారీఖు ఈ గ్రంథం మహోత్సవానికి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్ను తిరిగి గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని వైసీపీ యువనేత సిద్ధు అన్నారు. సీఎం జగన్ సహకారంతో దేవినేని అవినాష్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. రానున్న ఎన్నికల్లో తూర్పులో అవినాష్ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గడప గడప కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి సిద్ధు పట్టమట దర్శిపేటలో పర్యటించారు.
ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మారిస్తే వైకాపాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరం అన్నారు. మల్లాది విష్ణుకే సీటు ఇవ్వాలని, సీటు ఇస్తే అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సెంట్రల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సీటు విషయమే ఆ పార్టీ నాయకులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ విషయమై ఎమ్మెల్యే విష్ణు వర్గీయులు తమ నాయకుడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్గాపురంలోని ఐలమ్మ రజక కళ్యాణ మండపంలో నిర్వహించిన డివిజన్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుట్ట మల్లేశ్వరి బలరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మారిస్తే వైకాపాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. మల్లాది విష్ణుకే సీటు ఇవ్వాలని, సీటు ఇస్తే అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభివృద్ధి పదంలో నడిపించారని పేర్కొన్నారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారని చెప్పారు. ఏదైనా సమస్య ఉందంటే వెంటనే స్పందించి సమస్యకు పరిష్కార దిశగా కృషి చేసిన వ్యక్తి మల్లాది విష్ణు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కురిటి శివ, పిల్లుట్ల వంశీ, హరిబాబు, చిట్టెమ్మ, సీతాలు తదితరులు ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలిపారు. మన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీట్ ఇవ్వాలని మేము రిక్వెస్ట్గా మా డివిజన్ నుంచి మరి మా డివిజన్ ప్రెసిడెంట్ తరఫు నుంచి మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము. ఎందుకంటే మాతో పాటు మా సెంట్రల్ ఎమ్మెల్యే అయిన మల్లాది విష్ణున్న అంటే నా పెద్దన్న, నాతో పాటు గడప గడపకి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల గురించి చెప్పటానికి ఈ వయసులో కూడా ఆయన ప్రతి ఇంటికి గడప గడప తొక్కుతూ కూడా ఈరోజు అంత వయసు ఉన్నాయని కూడా వస్తున్నారు. అందుకే మనం జగనన్నని రిక్వెస్ట్ చేసి ఆయనకి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మేము ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. జగనన్న మాటే మాకు వేదము, ఆయన మాటే మేము శిరసా వహిస్తాము. ఎందుకంటే ఆయన ఏది చెప్తే ఆయన ఎవరికి సపోర్ట్ చేయమన్నా మేము చేస్తాం. కాకపోతే మా డివిజన్ తరఫు నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సీట్ ఇస్తే బాగుంటుంది అని ప్రజలందరూ మా డివిజన్ తరఫు నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు. నేను మా డివిజన్ నుంచి కోరుకుంటున్నాము. జగనన్న మీ అందరికీ జగనన్న నేను చెప్పేది ఒకటే, జగనన్న మీరు రిక్వెస్ట్గా మేము అడుగుతున్నాము, మా సెంట్రల్ ఎమ్మెల్యేకి మల్లాది విష్ణు గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. జగనన్న ఇదే మా కోరిక. జై జగన్, జై మల్లాది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందిస్తామన్న సీఎం జగన్. సాంకేతిక కారణాలతో పథకాలు రాని వారి కోసం కొత్త కార్యక్రమం చేస్తున్నామని స్పష్టం. 17వ డివిజన్లో కొనసాగుతున్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడప పాదయాత్ర. ప్రజా సమస్యలన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిష్కారం చేస్తామని వెల్లడి. యాత్ర 2 సినిమా టీజర్ విడుదల. ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తున్న టీజర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.